హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అలా లాంగ్ డ్రైవ్ అయితే బయలుదేరాము. ఎక్కడికా అనుకుంటున్నారా? మా మ్యాంగో ఫామ్కి అయితే బయలుదేరామండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసేటట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇదిగోండి మా మ్యాంగో ఫామ్కి అయితే వచ్చేసాము. మా మ్యాంగో ఫామ్ చీపురుపల్లిలో ఉందండి. అరౌండ్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం అండి. యాక్చువల్లీ మా మ్యాంగో ఫామ్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, డే టు మ్యాంగో ఫామ్ అని. ఎవరైనా వీడియో చూడాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఈ సీజన్లో మ్యాంగో ఫామ్ క్రాప్ అది వస్తుంది. లైట్గా వాటికి ఎరువు అవి వేయాలని ఒకసారి చూడడానికి అయితే వెళ్ళామండి. చుట్టూ మొక్కలు కూడా అన్నీ బాగా చిన్న చిన్న చిగుర్లు అవి వచ్చి చాలా బాగున్నాయి. మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా రెయిన్ పడుతుందండి. అందువలన మేమైతే కొద్దిగా నెమ్మదిగానే వెళ్ళాము. వెదర్ అది చాలా బాగుందండి ఆ రోజైతే మేము వెళ్ళేటప్పుడు. మా మ్యాంగో ఫామ్కి దగ్గరలో ఒక అమ్మవారి గుడి కూడా ఉందండి. యాక్చువల్లీ దాన్ని దర్శించుకుందాం అనుకున్నాము, కాకపోతే టైం లేకపోవడం వల్ల దాన్ని అయితే దర్శించుకోలేదు. ఇదిగోండి ఫామ్ అయితే చాలా బాగుంది ఈసారి. చెట్లన్నీ చాలా పెద్దదిగా విస్తరించవి ఉన్నాయండి. ఇదైతే మా మ్యాంగో ఫామ్‌కెళ్ళే దగ్గర మధ్యలో ఆహ్, నువ్వుల పప్పు చేనయితే వేశారండి. ఇదిగోండి మా మ్యాంగో ఫామ్‌కయితే వెళ్ళిపోయాము. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము ఏం చేయాలి ఏంటి అని. ఈ చెట్లయితే చాలా ఓల్డ్ చెట్లండి. మ్యాంగో ఫామ్ యాక్చువల్లీ 50 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు దాని లైఫ్ టైమ్ ఉంటదండి. మేము కొన్నప్పుడు వాళ్ళు వేసే ఒక 50 ఇయర్స్ అయిపోయిందంట. యాక్చువల్లీ మ్యాంగో ఫామ్‌కి ఒక 5 ఇయర్స్ నుంచే క్రాప్ అయితే ఉంటుందంట. 5-20 ఇయర్స్ వరకు క్రాప్ అయితే చాలా వస్తుంది అని ఆయన చెప్పారు. ఎకరానికి 30 మొక్కలైతే వేస్తారంటండి. అప్పుల్లో 30 మొక్కలు వేసేవారు మేడం. ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నారు అని ఆయన అన్నారు. ఫలసాయం అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్ టైము మా మ్యాంగో ఫామ్ నుంచి తెచ్చిన మ్యాంగోస్ అవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను. మ్యాంగోస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ టేస్ట్ అవి చాలా వస్తాయి. ఇదిగోండి మొక్కలైతే చాలా పెద్దగా అయిపోయాయండి. ఈసారి ఈ ఇయర్ అయితే మ్యాంగో ఫామ్ మొక్కలన్నీ తీసేసి ఫుల్ క్లీన్ చేసేసి మళ్ళీ కొత్తగా మొక్కలవి నాటాలి అని చెప్పారు. అందుకనే అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని చూద్దామని వచ్చామండి. యాక్చువల్లీ ఆ కొత్తగా మొక్కలు నాటడం అనేది పళ్ళు అయిపోయిన తర్వాత మే సీజన్లో నాటుతారట. అందువల్ల ఈ ఇయర్కి అయితే అలా వదిలేసి నెక్స్ట్ ఇయర్ అయితే కట్ చేసి వాటిని నాటుదామని చూస్తున్నాము. ఇది మా మ్యాంగో ఫామ్‌కి వెళ్ళే దారి గట్టు అండి. ఇదిగోండి మా హస్బెండ్, మా బ్రదరు ఆ ఫామ్ అంతా చూస్తున్నారు. కొద్దిగా డ్రిజిల్ పడుతుందండి, అందువల్ల అంబ్రెల్లాస్ అయితే వేసుకున్నాము. మా మ్యాంగో ఫామ్‌కి లోపల వరకు కార్ అయితే వెళ్ళిపోతుందండి. ఇక్కడ ఓన్లీ వర్షాధారంతోనే ఈ మొక్కలన్నీ పెరుగుతాయండి. ఇక్కడ కరెంట్ ఉండదు, ఎలక్ట్రికల్ పవర్ ఉండదు. నెక్స్ట్ బోర్‌వెల్ కూడా లేదు. అందువల్ల వర్షాధారం వల్లే మొక్కలవి వస్తాయి. కార్తీక మాసం పిక్నిక్ సీజన్ అవ్వడం వల్ల తోటల్లో చాలామంది పిక్నిక్స్కి అయితే వస్తారండి. కాకపోతే ఈరోజు కొద్దిగా వర్షం పడడం వలన పిక్నిక్స్కి అయితే ఎక్కువ మంది రావట్లేదు. ఈ కార్తీక మాసంలో ఈ మ్యాంగో ఫామ్స్ అన్నీ చాలా బిజీగా ఉంటాయండి. ఎందుకంటే చాలామంది తోటల్లో పిక్నిక్ అవి వస్తారు. ఆ రోజైతే మేము ఎవరిని అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఆ రోజు కొద్దిగా లైట్గా డ్రిజిల్ పడుతుంది కదా అని. మేము తిరిగి అయితే మ్యాంగో ఫామ్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.